నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అల్లు అర్జున్ అండ్ అట్లీ AA22 క్రేజీ కాంబినేషన్ కింద మారిందని చెప్పుకోవచ్చు. అంటే SSMB 29 తర్వాత మళ్ళీ AA22 ఉండబోతుందా? అది కాక దాదాపు 5 మంది హీరోయిన్లు అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా గురించి మీ దగ్గర ఉన్న క్రేజీ అప్డేట్స్ అంటే ఏంటి? అంటే 5 హీరోయిన్లు ఉంటారనేది ఇప్పుడు వచ్చిన వార్త. అంతకుముందు 2 హీరోలు అన్నారు. ఒక హీరోగా శివకార్తికేయన్ పేరు వచ్చింది, లేదా కార్తీ పేరు రకరకాలుగా అనుకున్నారు. ఏదేమైనా ఇప్పటికి వచ్చిన ఇవే కన్ఫర్మ్ అవుతాయని కూడా చెప్పలేము. ఇప్పుడు ఏమవుతుంది, అల్లు అర్జునే డ్యూయల్ రోల్ అంటున్నారు. కొత్త కాన్సెప్ట్తో ఉన్న సినిమా ఇది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇంత హైప్ లేదు. కొద్దిగా సినిమా పట్టాలెక్కే టైం కల్లా దీని మీద హైప్ పెరుగుతుంది. బడ్జెట్ కూడా 800 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇంత పెద్ద బడ్జెట్తో రావడం అంటే మహేష్ బాబు సినిమా తర్వాత ఇదే అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్కి పుష్ప తర్వాత అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ఏది అంటే అట్లీ సినిమాగానే చెప్పాల్సి వస్తుంది. అదండి. అయితే ఈ సినిమాకి సంబంధించి దాదాపు హాలీవుడ్కి సంబంధించిన టెక్నీషియన్స్ ఇటీవల మనం చూసాం. ఏదైతే సన్ టీవీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఆ కాంబినేషన్తో ఏదైతే యానిమేషన్కి సంబంధించి కూడా హాలీవుడ్ రేంజ్లో రాబోతున్న సంగతి. అదిగాక యానిమేషన్ కూడా ఎక్కువసేపు మనకి కనిపించబోతుంది సార్. అయితే ఈ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినా సరే దాదాపు చాలా ఎక్కువ టైమే తీసుకునేటట్లు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? టైం పట్టొచ్చు, ఎందుకంటే VFX వర్క్ ఉంటుంది. లాస్ ఏంజల్స్లో వాళ్ళు పెద్ద స్టూడియోతో టైప్ అవుతున్నారంటేనే అర్థమైపోతుంది. దాంతోపాటు ఇప్పుడు 5 హీరోయిన్లు అనుకున్నాం ఇందాక. దీపికా పదుకుని ఒక హీరోయిన్, మృణాల్ ఠాకూర్ ఇంకో హీరోయిన్, జాన్వీ కపూర్గా వీళ్ళు ముగ్గురు ఫైనలైజ్ అయ్యారనేది ఒక టాకు. వీళ్ళు ముగ్గురు కాకుండా భాగ్యశ్రీ బోర్సేని పెట్టున్నారని ఇంకోటి వస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కాకుండా ఇంకో హీరోయిన్ ఉండదంట. ఇంతమంది హీరోయిన్లు ఉన్నారంటే ఎందుకు కథాపరంగా అంత నెస్సిటీ ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. ఒకటి, ఇంకో హీరో ఎవరన్నా ఉండొచ్చా అనేది కూడా తెలియట్లా. మొత్తానికైతే త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్ళిపోవటం వల్ల ఒక విధంగా వెళ్ళటం కూడా మంచిదే అయినట్టు అనిపిస్తుంది. పుష్ప తర్వాత ఒక ఎటువంటి అంచనాలు లేకుండా ఒక సినిమా చేసి ఉంటే అది వేరుగా ఉండేది. కానీ అట్లా కాకుండా మళ్ళీ రిస్క్ చేయటమే. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడంటేనే, ఇంత పెద్ద ప్రాజెక్టు, అంచనాలు మరీ పెరుగుతాయి. ఇప్పుడు బాహుబలి తర్వాత సాహో ఎలా పెరిగిందో ఇది అట్లాగే అవుతుంది పరిస్థితి ఇప్పుడు. అదండి. అయితే అదిగాక మనం చూసుకుంటే సాధారణంగా సినిమాలలో హీరోకి మాత్రమే మనకి ఒక ఏమంటారు అనమాట, ఖచ్చితంగా తనకంటూ మెయిన్ క్యారెక్టర్ కింద చూసుకోవాలి. కానీ హీరోయిన్ ఎప్పుడు కూడా నామినల్గానే చూస్తూ వస్తుంటాం. అటువంటిది నామినల్గా చూసే హీరోయిన్లు 5 మంది ఉంటున్నారంటే ఖచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్లో రాబోతుంది అనుకోవచ్చు అంటారా? ఇది ఖచ్చితంగా కొత్త కాన్సెప్ట్. అంటే టైం ట్రావెల్ అంటున్నారు కొంతమంది, లేదా గత జన్మల్లో సంబంధించిన కథాంశం అంటున్నారు. కొత్త కాన్సెప్ట్ ఈ మధ్య తెస్తున్నారు. పెండ్యులమ్ అనే ఒక సినిమా వచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. అది చిన్న సినిమా. కొత్త కాన్సెప్ట్తో భారీ బడ్జెట్తో చేస్తున్న సినిమాగా దీన్ని చెప్పాల్సి వస్తుంది. ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సాధారణంగా ఇట్లాంటి సినిమా పట్టాలెక్కి అది పూర్తి అయ్యేసరికి ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. కానీ అట్లీ సినిమా కాబట్టి కాస్త త్వరగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే 5 హీరోయిన్లు అంటున్నారు, అదే కాక టైం ట్రావెల్ కథాంశం అంటున్నారు. సో అంటే ఈ 5 తరాలకు కానీ లేదంటే 5 ఏమంటారు టైం ట్రావెల్లో 5 చోట్లకి వెళ్ళి 5 మందిని ప్రేమిస్తాడా అని చెప్పేసి అంటే ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. మీరేమంటారు? మనం కొత్త కథను తయారు చేసి మళ్ళీ ఇస్తే అట్లీ కనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి మళ్ళీ అల్లు అర్జున్ వేరే ఊహించుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మన కొత్త కథ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ కథను వాళ్ళే తీసుకునిద్దాం. మరి 5 హీరోయిన్లు ఏం చేస్తారు ఏంటనేది మన ప్రేక్షకుల ఊహకే వదిలేద్దాం. సో ఇప్పుడు SSMB 29 తర్వాత దాని తర్వాత అంత కాంబినేషన్ కానీ, అంత క్రేజీ కాంబినేషన్ కానీ, అదే కాక అంత చర్చించుకున్న సినిమా ఏదంటే AA22. సో ఈ సినిమాకి ఆ సినిమాకి ఉన్నటువంటి ఒక దగ్గర పోలికలు ఉన్నాయంటే ఏమంటారు? 2 పెద్ద బడ్జెట్ సినిమాలు. అక్కడ రాజమౌళి గారు ఉండటం, ఇప్పుడు అట్లీ కూడా ఈ సినిమాతో వీళ్ళ కేటగిరీలో చేరిపోయాడు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ సినిమా చేసినా కానీ అట్లీకి ఈ స్థాయిలో క్రేజ్ ఇప్పుడు దాకా రాలా. మళ్ళీ అల్లు అర్జున్ సినిమాతో అట్లీకి ఆ స్థాయిలో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చే సినిమాగా అట్లీకి మారిందని చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కరు పెరుగుతున్నారు, పాన్ ఇండియా డైరెక్టర్లో సంఖ్య పెరుగుతూ వస్తుంది. రాజమౌళి గారి తర్వాత మనకు సుకుమార్ గారు, మరి ఇట్లా లోకేష్ కనకరాజు, ప్రశాంత్ నీళ్ళు చూసుకుంటే ఒక 10 మంది కనిపిస్తున్నారు మనకి. సందీప్ రెడ్డి వంగ, ఇట్లా చూసుకుంటే 10 మంది డైరెక్టర్లు కనిపిస్తున్నారు. అదండి. సో
మొత్తానికి సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు, అంటే 2026కి రిలీజ్ అయ్యే అవకాశం? 2026 ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయితే ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా SSME 29 తర్వాత అంత క్రేజ్ ఉన్నటువంటి ఒక సినిమా ఏదైనా ఉందంటే అది 8822. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి, దీని గురించి ఇంకా క్రేజీ అప్డేట్స్ ఏం రానున్నాయో చూద్దాం మరి. నమస్తే. ఓకే.